వేర్వేరు సంవత్సరాల్లో ఏప్రిల్ 9న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 2 చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. శతదినోత్సవం జరుపుకున్న ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా ఏప్రిల్ 9న తెరపైకి వచ్చిన మెగాస్టార్ సినిమా ఘరానా మొగుడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నగ్మా, వాణి విశ్వనాథ్ కనువిందు చేశారు. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె దేవి వరప్రసాద్ నిర్మించిన ఘరానా మొగుడికి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది. 1992 ఏప్రిల్ 9న విడుదలై సంచలన విజయం సాధించిన ఘరానా మొగుడు తెలుగునాట అనేక సరికొత్త రికార్డులను సృష్టించింది. ఘరానా మొగుడు విడుదలైన 6 ఏళ్ల తరువాత అంటే 1998 ఏప్రిల్ 9న విడుదలైన మెగాస్టార్ మరో సినిమా బావగారు బాగున్నారా. జయంత్ సి పరాంజీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మెగాస్టార్ సరసన రంభా కథానాయికగా అలరించగా రచన ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె నాగబాబు నిర్మించిన బావగారు బాగున్నారాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఏ సినిమాని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.